నమస్తే. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సరస్వతీ దేవ్యే నమః. ఓం గురుభ్యో నమః. శివతత్వం. మానవుడు 3 పాపాలు చేస్తారు ప్రధానంగా: శరీరంతో, మనసుతో, వాక్కుతో. శరీరంతో చేసే పాపాలు ఏమిటి అంటే వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళటం. మనసుతో చేసే పాపాలు ఏమిటి అంటే ఊహలకి అందని వాటి గురించి ఊహించుకుంటూ ఉండటం. వాక్కుతో చేసే పాపాలు ఏమిటి అంటే అనకూడని మాటలనటం. ఈశ్వరుడు ఎవరైతే వారి వారి గత జన్మలలో చేసిన పాపాలు పుణ్యాలు ఉన్నాయో వారికి కొద్దిగా మాంసం, ఎముకలతో కట్టిన గూడు అంటే శరీరంలోకి ప్రవేశపెట్టి కర్మలను అనుభవించమని ఈ భూమి మీదికి వదులుతారు. ఈ శరీరం అనేది తామరాకు మీద నీటి బుడగ లాంటిది. ఇది శాశ్వతం కాదు. ఈరోజు ఉంటుంది, రేపు పడిపోతుంది. ఈశ్వరుడు మనకి శరీరం ఇచ్చాడు అంటే దీనిని మనం సార్థకత చేసుకోవాలి అని అర్థం. గత జన్మలలో మనం చేసిన పాపాలను ఈ జన్మలో కడిగేసుకుపోవటానికి మనందరికీ శరీరాలను ఇచ్చారు. ఈ శరీరం పంచభూతాలతో తయారై ఉంటుంది. అగ్ని, నీరు, భూమి, ఆకాశం, గాలి వీటన్నింటినీ పీల్చుకొని ఈ శరీరం మలినాన్ని బయటకి వదులుతుంది. కానీ ఈశ్వరుడి శరీరం మరి ఆయనది కూడా పంచభూతాలతో ఉంటుంది కదా. శివం పంచభూతాత్మకం అంటారు కదా. ఆయన శరీరం అనేది ఎలా ఉంటుంది అంటే పేరుకున్న నెయ్యి ఎలా అయితే ఉంటుందో రంగు, సువాసన అలా ఉంటుంది. ఆయన శరీరం ఏమీ మలినాన్ని బయటకు వదలదు. ఆయన ఎప్పుడూ కూడా చిదానంద రూపంతో ఉంటారంట. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. శివుడు పైకి కోపాన్ని నటిస్తారు, కానీ ఆయనకు మనమంటే చాలా చాలా ప్రేమ. మీరు చూడండి, చిన్నపిల్లలు మారాన్ చేస్తే తండ్రి పైకి కసురుకుంటారు, కానీ లోపల ప్రేమ ఉంటుంది. బిడ్డలు ఎక్కడ చెడ్డదారి పడతారు అనే భయం ఉంటుంది కదా తల్లిదండ్రులకు. అలాగే శివయ్యకి కూడా మనం ఎక్కడ పాపాలు చేస్తామో అని ఆయన బయటకి గంభీరంగా ఉంటారు. 100 మంది మన్మధులని కలిపితే ఎంత అందంగా ఉంటారో శివుడు అంత అందగాడంట. శివయ్య ఉండే రంగు ముందు పండు వెన్నెల కూడా పనికిరాదంట. అంత స్వచ్ఛమైన తెల్లని తెలుపు రంగు వర్ణంలో ఉంటారంట. అమ్మవారు నలుపు రంగులో ఉంటారు. శ్రీ మహావిష్ణువు నలుపు రంగు, పార్వతీదేవి ఆయనకి చెల్లి అవుతుంది. శివయ్య బావ అవుతారు విష్ణువుకి. ఆయన నారాయణ, ఆవిడ నారాయణి. శివుడంత కరుణామూర్తి వేరే ఎవ్వరూ కూడా లేరంట. ఓ బిల్వపత్రం కానీ, ఒక చెంబుడు నీళ్లు కానీ పోసి నీ కష్టం చెప్పుకుంటే ఆయన తీర్చకుండా ఉండడంట. అంతటి అపార కరుణామూర్తి శివయ్య అంటే. అందుకే కదా ఆయన్ని బోళాశంకరుడు అని అంటారు. నువ్వు ఏది అడుగు ఆయన ఇది లేదు అనకుండా ప్రేమతో ఇచ్చేస్తారు. ఓం నమ శివాయ. అరుణాచల శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. పుత్రులు 7 రకాలుగా జన్మిస్తారు. అందులో మొదటివారు పూర్వజన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించిన వాడు తాను దాచిన సొమ్ము తీసుకోవటానికి ఆ ఇంట్లో పుత్రుడిగా జన్మిస్తారు. ఇక రెండో రకం, తాను పూర్వజన్మయందు బాకీ పడిన అప్పును అంటే రుణాన్ని చెల్లించుటకు పుత్రుడిగా జన్మిస్తాడు. మూడవ రకం, పూర్వజన్మలోని శత్రుత్వం తీర్చుకోవటానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు. నాలుగవ రకం, పూర్వజన్మలో తనకు ఒకడు అపకారం చేశాడు, దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవటానికి అపకారం చేసిన వాడికి పుత్రునిగా జన్మిస్తాడు. ఐదవ రకం, పూర్వజన్మలో తాను అనుభవించిన సేవ సుఖములకు బదులు తీర్చటానికి పుత్రుడిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు. ఆరవ రకం, పూర్వజన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు. ఇక ఏడవ రకం, ఏమీ ఆపేక్షించని వాడు కూడా పుత్రునిగా జన్మించి తన విధులను తీరుస్తాడు. ఇలా పుత్రులుగా జన్మించిన వారు కర్మానుసారముగా తమ పనులు పూర్తిగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయటమో ప్రతీకారం తీర్చుకోవటమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య, భర్త, సోదరుడు, పని మనిషి, ఆవు, కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవటానికి మనతో ఉంటారు. రుణము తీరగానే వదిలి వెళ్ళటమో పరలోకానికి చేరటమో జరుగుతుంది. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాక అర్జునుడు ద్వారకలో ఉన్న ఆడవాళ్ళని, పిల్లల్ని, వృద్ధుల్ని తీసుకొని వస్తూ ఉండగా బందిపోటు దొంగలు దాడులు చేసి
ఆడవాళ్ళని కొందరిని చెరబట్టి ఎత్తుకుపోయారు. కొందరు ఆడవాళ్ళు ఏం చేసేది లేక ఇష్టపూర్వకంగానే బందిపోటులతో వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళు ఉన్న నగలు, ధనం అంతా దోచుకుపోతుంటే అర్జునుడు గాంధీవంతో బాణాలు వేస్తాడు బందిపోట్ల మీదకి. కానీ అవి ఏవో పుల్లలు విసిరినట్టుగా వెళ్ళి తగులుతాయి. అర్జునుడు ఆశ్చర్యపోయి శస్త్రాలు వేద్దామని మంత్రప్రయోగం చేయబోతే మంత్రం స్ఫురణలోకి రాదు. కొందరిని మాత్రమే రక్షించి తీసుకెళ్లగలుగుతాడు అర్జునుడు. తర్వాత వ్యాసుడి దగ్గరికి వెళ్ళి బోరున విలపిస్తాడు. వ్యాసుడు అర్జునుడిని చూసి, ఏంటి గుర్తుపట్టలేకుండా అయిపోయావు? ఏమైంది నాయనా అని అడిగితే, శ్రీకృష్ణుడు శరీరం వదిలేశాడు, ఆయన లేని జీవితం నేను జీవించలేను అని ఏడిస్తే ఓదారుస్తాడు వ్యాసుడు. తేరుకొని జరిగింది చెప్పి గాంధీవం ఎందుకు పనిచేయలేదు అని అడిగితే ఆశ్చర్యపోయే మాట చెప్తాడు వ్యాసుడు. ఇన్నాళ్ళు గాంధీవం ధరించి నువ్వు ప్రతాపం చూపించావని అనుకుంటున్నావా? భగవద్గీత విని ఏం నేర్చుకున్నావు? చేసింది చేయించింది అంతా ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడే. నువ్వు నామమాత్రంగా ముందు నిలబడ్డావు, వెనుక నుండి నడిపింది అంతా ఆయనే. ఇంతవరకు యుద్ధంలో చూపించిన ప్రతాపం కానీ సమర్థత కానీ నీది కాదు, పరమాత్మ నీ ద్వారా ఇచ్చాడు కానీ నీ వల్ల జరగలేదని తెలుసుకో. సంపదలు, జ్ఞానం, శరీరానికి పటుత్వం ఇవన్నీ భగవంతుడు మన ద్వారా ప్రకటిస్తున్నాడు తప్ప మనవి కావు. తెలుసుకో, ఇప్పుడేం చేయాలి? ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి అంతే. అవే పరికరాలు, అదే బుద్ధి, అదే శరీరం ఉంటుంది. కాలం ప్రతికూలించినప్పుడు ఇవే పరికరాలు, ఇదే మనస్సు, ఇవే సంపదలు దేనికి పనికిరావు. తెలుసుకో అని చెప్పగానే శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ అర్జునుడు హస్తినకి వెళ్ళి ధర్మరాజుకు విషయం తెలియజేసి స్వర్గారోహణకి వెళ్ళిపోతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. కనీసం ఒక్క మొక్కైనా నాటండి.